క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇది హెల్దీ మీల్, బ్యాలెన్స్ మీల్ అని చెప్తారు. సో మీరు అన్నది రైటే, హెల్దీగా తినని చెప్పేస్తారు, కానీ ఏమిటి హెల్దీ ఫుడ్ అన్నది ఇంతవరకు తెలియలేదు. సో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కదండి. ప్రోటీన్ మన బాడీకి ఒక పర్సన్కి మినిమం 1.2 grams పర్ డే పర్ బాడీ వెయిట్ చాలా అవసరం. పర్ కేజీ బాడీ వెయిట్ అంటే ఒక 70 కిలోలు ఉంటే 60 గ్రాములు మినిమం. 60 గ్రాములు. సో ప్రోటీన్ ఏం చేస్తుందండి, మన బాడీకి కావాల్సిన రీజనరేషన్స్ ప్రాసెస్ని ప్రోటీన్సే మనకి ఏవైనా చేసేది. ఆ ప్రోటీన్స్ని మనం ఏం చేస్తాము, 1.2 grams పర్ కిలో బాడీ వెయిట్ పరంగా మనం తీసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్లీ 60 గ్రాములు అనుకోండి. దాన్ని కూడా ప్రోటీన్ తీసుకోవడమే ఇంపార్టెంట్ కాదు, ప్రోటీన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఒకేసారి 60 గ్రాములు రోజుకు సరిపడా ఒకేసారి తినేసి నేను ప్రోటీనిషియస్ ఫుడ్ తీసుకుంటున్నా అంటే అది కూడా కాదు. ఆ 60 గ్రామ్స్ని కూడా మనం 20 grams డివైడ్ చేసుకొని డేలో కావాల్సినంత ప్రోటీన్ సఫిషియెంట్గా ఇస్తే మన మెటబాలిక్ సిస్టమ్, ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ అన్నీ మెటబాలిక్ డిజార్డర్ వల్ల వచ్చాయి, అంటే ఆర్డర్లో ఉండకుండా డిజార్డర్ అవ్వడం వల్ల వచ్చే డిజీజెస్. సో మెటబాలిక్ని ఆర్డర్లో పెట్టుకోవడానికి ఈ ప్రోటీన్స్ కూడా మనకి 20 లాగా తీసుకుంటే దట్ విల్ రీజనరేట్ ఆల్ అవర్ మెటబాలిక్ స్టెబిలిటీ అంతా వచ్చేస్తుంది.